Hello students, today we will learn about consignment. Consignment ante enti asalu? Consignment ante agreement. Consignment is an agreement. Agreement between two parties. Rendu పార్టీల మధ్య అగ్రిమెంట్. ఒక పార్టీ పేరు కన్సైనర్. He is the owner of the goods. He is doing his own business. He is sending goods to consignee, that is other party, who is called as agent. సో ఈ అగ్రిమెంట్ ఏంటి? కన్సైనర్ గూడ్స్ కన్సైనీకి పంపించాలి. కన్సైనీ విల్ సెల్ దట్ గూడ్స్ ఇన్ హిస్ ఏరియా అండ్ హీ గెట్స్ కమిషన్ ఆన్ దట్ పర్టికులర్ సేల్స్. సో ఈ అగ్రిమెంట్ని మనం కన్సైన్మెంట్ అంటాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? గూడ్స్ ఆర్ సెంట్ టు కన్సైనీ. కన్సైనీ ఏం చేస్తాడు? కన్సైనీ సేల్ చేసి కన్సైనీ విల్ సెల్ దెమ్, ఫస్ట్ స్టెప్, అండ్ he gets commission. He gets commission on whatever sales, and expenses may be, right? It's not compulsory. Expenses reimburse చేయాలని రూల్ లేదు. అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తే expenses will be reimbursed, so it will be reimbursed. It will be reimbursed. సో ఈ అగ్రిమెంట్ని మనం కన్సైన్మెంట్ అంటాం. సో ఈ కమిషన్ ఆర్ ఆఫ్ 3 types. 1, ఆర్డినరీ కమిషన్. Number 2, డెల్ క్రెడెర్ కమిషన్. డెల్ క్రెడెర్ కమిషన్ అంటే ఏంటంటే అడిషనల్ కమిషన్ గివెన్ టు కన్సైనీ టు బేర్ ద రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెబ్ట్స్. అంటే కన్సైనీ సేల్ చేసేటప్పుడు క్రెడిట్లో అమ్ముతే కనుక ఇఫ్ అది కలెక్ట్ చేసుకోలేకపోతే, డెటాస్ నుంచి కలెక్షన్ కాకపోతే దాన్ని మనం బ్యాడ్ డెబ్ట్స్ అంటాం. ఆ బ్యాడ్ డెబ్ట్స్ని కన్సైనీయే బేర్ చేయాలి. డెల్ క్రెడెర్ అడిషనల్ కమిషన్ ఇస్తే, డెల్ క్రెడెర్ కమిషన్ ఇవ్వకపోతే ఆ బ్యాడ్ డెబ్ట్స్ కన్సైనర్ బేర్ చేస్తాడు. సో ఇది లాస్ ఈయనకి. ఓకే. థర్డ్ కమిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓవర్ రైడింగ్ కమిషన్. ఓవర్ రైడింగ్ కమిషన్ అంటే 10,000 గూడ్స్ని 15,000 రూపీస్కి అమ్మితే 5,000 ఎక్స్ట్రా. సిన్స్ హీ సోల్డ్ ఫర్ 5,000 మోర్, హీ గెట్స్ ఓవర్ రైడింగ్ కమిషన్. సో ఇవన్నీ అగ్రిమెంట్లో మెన్షన్ ఉండాలి. కన్సైన్మెంట్ ఈజ్ అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్లో మెన్షన్ ఉంటేనే ఇవన్నీ వస్తాయి, లేదంటే ఆర్డినరీ కమిషన్ అయితే కంపల్సరీ. So what are the transactions happens between consignor and consignee? So journal entries in the books of consignor. So consignor entries lo manam first entries rastam. So what are the entries we will pass in this consignment? First one, entry for goods sent on consignment. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? కన్సైనర్ కన్సైనీకి గూడ్స్ పంపించాలి. అది ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్, హీ ఈజ్ సెండింగ్ గూడ్స్ టు కన్సైన్మెంట్ టు కన్సైనీ. సో ఎంట్రీ విల్ బీ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. సో మనం జిఎస్సి అని యూజ్ చేస్తాము. ఎగ్జామ్లో బెటర్ మీరు ఫుల్ ఫామ్స్ రాస్తే బెటర్. సెకండ్, ఈ గూడ్స్ కన్సైనీకి గూడ్స్ పంపించాలి అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవ్వచ్చు, డ్రైవర్ పేమెంట్స్ ఉండొచ్చు, లేకపోతే ఫ్యూయల్ ఛార్జెస్ ఉండొచ్చు, ఫ్రైట్, లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ ఉండొచ్చు. ఇవన్నీ కన్సైనర్ పే చేయాలి. సో వెన్ కన్సైనర్ ఈజ్ పేయింగ్, ఇట్ విల్ బి రికార్డెడ్ టు కన్సైన్మెంట్. సో క్యాష్ ఇస్ గోయింగ్ అవుట్ బికాస్ హీ ఈస్ పేయింగ్ ఎక్స్పెన్సెస్. సో క్యాష్ ఇస్ గోయింగ్ అవుట్, cash or bank. So debit what comes in, credit what goes out. So cash is going out, cash has been credited. And we write consignment account. We are not going to mention expenses name. So why we are not mentioning consignee's name here when we are sending goods to consignee? Here the goods are not sold. It is only sent to consignee. If it is sold to consignee, we will write consignee account debit to GSC account. But we are not selling it. We are only sending goods on agreement called consignment. అందుకనే consignment అని చెప్పి రాస్తున్నాం. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు జిఎస్సి. ఎక్స్పెన్సెస్ పేమెంట్ అయ్యింది, బట్ ఇది ఎందుకు పేమెంట్ అయ్యింది?
కన్సైన్మెంట్ కోసం అయింది కాబట్టి కన్సైన్మెంట్ అని రాస్తాం. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ పర్చేజెస్, ఇది కన్సైనర్ ఎక్స్పెన్సెస్. సో ఎంట్రీ ఫర్ కన్సైనర్స్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇది మీద రాయాలి. నెక్స్ట్ ఎంట్రీ ఫర్ అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కన్సైనీ. సో గూడ్స్ ఎప్పుడైతే మనం పంపిస్తున్నామో కన్సైనర్ మే ఆస్క్ us టు పే అడ్వాన్స్. సో ఇఫ్ కన్సైనర్ మేక్స్ ఎ అగ్రిమెంట్లో మెన్షన్ చేశాడు, గూడ్స్ నేను 1 lakh గూడ్స్ పంపిస్తున్నా, నువ్వు నాకు 50% పే చేయాలి అడ్వాన్స్. సో ఇమీడియట్గా 50%, దట్ ఈస్ 50,000 రూపీస్ మనకి క్యాష్ ఇస్తాడు. సో క్యాష్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, వీఆర్ రిసీవింగ్ హియర్, మనకి క్యాష్ ఆర్ చెక్ రావచ్చు, లేదంటే బిల్స్ రిసీవబుల్. సో డిపెండ్స్ ఆన్ ద కండిషన్, డిపెండ్స్ ఆన్ ద అగ్రిమెంట్. సో క్యాష్, బ్యాంక్ ఆర్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ అకౌంట్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్. సో గూడ్స్ పంపించేసాం మనం, మన వర్క్ అయిపోయింది, కన్సైనర్ వర్క్ అయిపోయింది. కన్సైనీ పని ఏంటి, దాన్ని సేల్ చేయాలి. సో సేల్ డజంట్ మీన్ ఈరోజు సేల్ చేశాడు ఇమీడియట్గా క్యాష్ పంపించాడు, నో. ఒక 2 months టైం ఇచ్చాము, కన్సైన్మెంట్ 1 lakh స్టాక్ పంపించాము, 2 months టైం ఇస్తే 2 months ఎండింగ్ వరకు వెయిట్ చేసిన తర్వాత టోటల్ సేల్స్ ఎంత అయింది కనుక్కొని అది మాత్రమే మనం రికార్డ్ చేస్తాం. సో టోటల్ సేల్స్ ఎంట్రీస్ రాస్తాం ఇక్కడ. సో వెన్ ఎంట్రీ ఫర్ గూడ్స్ సోల్డ్ బై కన్సైనీ, సేల్ చేశాడు. సో సేల్స్ ఎంట్రీ ఏమొస్తుంది మనకి ఇక్కడ, కన్సైనీ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, ఇది సేల్స్ ఎంట్రీ. దీని తర్వాత కండిషన్ ఏంటి, ఎక్స్పెన్సెస్ పేడ్ బై కన్సైనీ షుడ్ బి రీఎంబర్స్డ్ బై కన్సైనర్. సో కన్సైనీ ఏవైతే ఖర్చులు పెడతాడో అవన్నీ కన్సైనర్ పే చేయాలి. సో ఎంట్రీ ఫర్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై కన్సైనీ. సో ఎంట్రీ విల్ బి కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ. పే చేయలేదు, ఇంకా పే చేయాలి కాబట్టి డ్యూ, కన్సైనీకి డ్యూ ఇది కన్సైనర్. సో కన్సైన్మెంట్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేస్తాం ఈ అమౌంట్ కూడా. నెక్స్ట్ సిక్స్త్ ఎంట్రీ, ఎంట్రీ ఫర్ కమిషన్ డ్యూ టు కన్సైనీ. రైట్. సో సేల్ చేశాడు కాబట్టి ఈ 2 months సేల్స్, టోటల్ సేల్స్ మీద కమిషన్ పే చేయాలి, ఇంకా ఇవ్వలేదు, పే చేయాలి. రైట్. సో డ్యూ, దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ డ్యూ. సో ఎంట్రీ విల్ బీ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ అకౌంట్. ఇంకా పే చేయలేదు, డ్యూ. దీని తర్వాత మనము ఈ 2 monthsలో సేల్ అయిన తర్వాత క్లోజింగ్ స్టాక్ ఏమన్నా మిగిలిపోతే కన్సైనీ దగ్గర దాన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఈ ఎంట్రీ రాసే ముందు వాల్యూ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఫైండ్ అవుట్ చేస్తాం, దట్ ఈస్ స్టాక్ ఆన్ కన్సైన్మెంట్. సో ఫస్ట్ అయితే ఎంట్రీ రాసేద్దాము, ఎంట్రీ ఫర్ స్టాక్ ఆన్ కన్సైన్మెంట్. ఎంట్రీ ఈస్ స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ account debit to consignment account. The entry. ఈ ఎంట్రీ తర్వాత we need to find out, that is consignor should find out whether he is getting a profit or loss. ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అన్నది కన్సైనర్కి తెలియాలి ఈ డీలింగ్ మీద, ఈ అగ్రిమెంట్ మీద. సో లాస్ వచ్చిందనుకో స్టాప్ చేసేయచ్చు, ప్రాఫిట్ వస్తుంది కంటిన్యూ చేయొచ్చు కన్సైనీ తోటి, మళ్ళీ గూడ్స్ పంపించడం, మళ్ళీ అమ్మడం, మళ్ళీ సేమ్ ఇంకా ప్రొసీజర్ సేమ్ ఫాలో అవుతుంది. సో వీ నీడ్ టు ఫైండ్ అవుట్ వెదర్ వీఆర్ గెటింగ్ ఏ ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఎంట్రీ ఫర్
ప్రాఫిట్ ఆన్ కన్సైన్మెంట్. లాస్ వస్తే రివర్స్ అవుతుంది ఎంట్రీ. ప్రాఫిట్ ఎంట్రీ రాసుకుందాం. సో కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు P&L అకౌంట్, ఇట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ ఎంట్రీ తర్వాత అంటే ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, కన్సైన్మెంట్ అకౌంట్ చేస్తాం, మనకి ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో తెలుస్తుంది ఇందులో. దెన్ నెక్స్ట్ ఏం చేయాలంటే 2 months కన్సైన్మెంట్ అయిపోయింది కాబట్టి టోటల్ అమౌంట్ కన్సైనర్కి ఎంత పే చేయాలనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయాలంటే కన్సైనీ అకౌంట్ చేయాలి. ఈ ఎంట్రీస్ చూసి కన్సైనీ అకౌంట్ చేయాలి. కన్సైనీ అకౌంట్ చేస్తే మనకి ఎంత పే చేయాలి అన్నది తెలుస్తుంది. ఎంట్రీ ఫర్ ఫైనల్ సెటిల్మెంట్ ఆఫ్ కన్సైనీస్ అకౌంట్. కన్సైనీ అకౌంట్ నుంచి ఫైనల్ సెటిల్మెంట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో కన్సైనీ అకౌంట్ చేస్తే ఇది వస్తుంది మనకి. సో వాట్ ఎవర్ ది అమౌంట్, ఆ అమౌంట్ మనకు కన్సైనర్ రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి క్యాష్, బ్యాంక్ ఆర్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ అకౌంట్. దెన్ లాస్ట్ ఎంట్రీ ఏంటంటే ఈ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ వీ నీడ్ టు ట్రాన్స్ఫర్ ఇట్ టు ట్రేడింగ్ అకౌంట్. కన్సైనర్ ఆయన ఓన్ బిజినెస్ ఉంది కదా, మరి ఆయన పర్చేస్ చేసిన గూడ్స్ నుంచి లేకపోతే ఆయన ప్రొడక్షన్ చేసిన గూడ్స్ నుంచి కన్సైనీకి గూడ్స్ పంపించాడు కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో మనం ఈ ఎంట్రీ చూపిస్తాం. క్రెడిట్ సైడ్లో చూపించవచ్చు లేదా పర్చేజెస్ నుంచి మైనస్ చేయవచ్చు. సో ఎంట్రీ ఫర్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ transferred to trading or purchases account. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ చేయొచ్చు లేదంటే పర్చేసెస్ అకౌంట్ నుంచి మైనస్ చేయొచ్చు. సో ఎంట్రీ విల్ బీ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ ఆర్ పర్చేసెస్ అకౌంట్. So these are the journal entries. The procedure for. So after completing journal entries, we are going to prepare consignment account, consignee account, and goods sent on consignment account. So first we prepare consignment account. Consignment account starts from debit side to goods sent on consignment, either cost price or invoice price, depends on the question. So what is invoice price? I will explain when I start invoice questions. And whenever it is sold on invoice price, immediately again you will write by GSC invoice price minus cost price. Okay, so this is about the first entry, consignment account debit to GSC account. So debit side GSC. Second entry, consignment account debit to bank expenses. So consignment debit lo undi kabatti debit side to cash or bank consignor expenses. Third entry, advance entry, cash to consignee. So indulo raadu entry. Next, fourth entry, consignee account debit to consignment account. Consignment credit lo undi kabatti credit side lo rayali, that is sales entry. So consignee and rasam sales entry. Okay, then tarvata fifth entry, consignment account debit to consignee account expenses of consignee. So expenses of consignee, consignment account debit to consignee. So consignment debit lo undi kabatti debit side lo rasam to consignee, that is consignee's expenses. After this, consignee's commission. So consignee commission entry ante consignment account debit to consignee. So consignment debit undi kabatti debit side lo rayandi to consignee commission. కమిషన్ ఎంట్రీ తర్వాత క్లోజింగ్ స్టాక్ ఎంట్రీ. సో స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్ అకౌంట్. సో కన్సైన్మెంట్ క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్లో రాయండి స్టాక్
ఆన్ కన్సైన్మెంట్. అండ్ ఎప్పుడైతే ఇన్వాయిస్ ప్రైస్ ఉంటుందో దిస్ స్టాక్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ఇన్వాయిస్ ప్రైస్. సో వీ విల్ టేక్ ద డిఫరెన్స్ అగైన్ హియర్ యాజ్ రిజర్వ్ ఆన్ స్టాక్ on consignment. Then we will take the difference to P&L account. This is the balancing figure, which is called as a profit. This is your format for your consignment normal problem. Abnormal loss ఏమన్నా ఉంటే క్వశ్చన్లో అది ఎక్స్ట్రా. అబ్నార్మల్ లాస్ అండ్ అబ్నార్మల్ లాస్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ వస్తుంది. ఇవన్నీ నేను తర్వాత మెథడ్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కంప్లీట్ ఫార్మాట్, ఇవన్నీ వేస్తే కంప్లీట్, ఇంకా దీనికన్నా ఎక్కువ రావు. రైట్. నెక్స్ట్ దీని తర్వాత మనం కన్సైనీ అకౌంట్ చేస్తాం. కన్సైనీ ఎంట్రీస్ థర్డ్ ఎంట్రీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో క్యాష్ అకౌంట్ డెబిట్ అది అడ్వాన్స్ ఎంట్రీ, క్యాష్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ. సో కన్సైనీ క్రెడిట్లో ఉంది కాబట్టి రైట్ ఎట్ క్రెడిట్ సైడ్ బై క్యాష్ ఆర్ బ్యాంక్ ఆర్ బిల్స్ రిసీవబుల్ యాజ్ అడ్వాన్స్ అమౌంట్. నెక్స్ట్ ఫోర్త్ ఎంట్రీ కన్సైనీ అకౌంట్ డెబిట్ టు కన్సైన్మెంట్, సేల్స్ ఎంట్రీ, కన్సైనీ టు కన్సైన్మెంట్. సో కన్సైనీ డెబిట్లో ఉంది కాబట్టి డెబిట్లో రాయండి కన్సైన్మెంట్ అకౌంట్ సేల్స్ ఎంట్రీ. రైట్. దాని తర్వాత ఎక్స్పెన్సెస్ ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ టు కన్సైనీ, కన్సైనీ క్రెడిట్లో ఉంది కాబట్టి కన్సైనీ అకౌంట్లో క్రెడిట్ సైడ్ కన్సైన్మెంట్, ఇది ఎక్స్పెన్సెస్, కన్సైనీస్ ఎక్స్పెన్సెస్, కన్సైనీ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఎంట్రీ ఏమొస్తుంది కమిషన్ ఎంట్రీ. సో అది కూడా కన్సైన్మెంట్ అని రాస్తాము. Commission. After completing all these entries, the balancing figure of this account is the amount what we need to pay to consignee. So adi mana consignor ki pay cheyalsina amount ostundi balance. Adi manam cash or bank or bills receivable adi question lo ela iste ala తీసుకుంటాం. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈ టూ అకౌంట్స్. దీని తర్వాత మనం చేయాల్సింది గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఒకటి చేస్తాము, గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ చేస్తాం. సో గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ ఫస్ట్ ఎంట్రీలో ఉంటుంది, కన్సైన్మెంట్ టు గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్. సో గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ క్రెడిట్ సైడ్లో ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్లో రాస్తాం బై కన్సైన్మెంట్. ఇన్ కేస్ ఇన్వాయిస్ ప్రైస్ ఉంటే ఈ ఎంట్రీ వస్తుంది. సో ఇన్ కేస్ ఇన్వాయిస్ ప్రైస్ ఉంటే డెబిట్ సైడ్లో కూడా కన్సైన్మెంట్ అని రాస్తాం. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వాయిస్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అండ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఆఫ్ దిస్ అకౌంట్ will be transferred to trading or purchasers account as a balancing figure. So these are the three accounts which you are going to prepare in consignment account.